హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని సుమారు 4 ఏళ్లు అవుతుంది. శోభితా ధూళిపల్లాను గత ఏడాది వివాహం చేసుకున్నారు చేతు. అయితే నాగచైతన్య, సమంత విడాకుల విషయం అప్పటి నుంచి హాట్ టాపిక్ గానే ఉంది. ఇప్పటికీ ఈ అంశంపై సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చర్చలు సాగుతూనే ఉంటాయి. ఈ విషయంపై నాగచైతన్య ఎమోషనల్ అయ్యారు. తండేల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంతతో విడిపోవడం గురించి చైతన్య మాట్లాడారు. జీవిత భాగస్వామితో విడిపోవడం అనేది చాలా మంది జీవితాల్లో జరుగుతుందని, కానీ తనను ఎందుకు క్రిమినల్ గా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదని నాగచైతన్య అన్నారు. రా టాక్స్ విత్ వీకే అనే యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతు ఈ విషయంపై స్పందించారు. తాను కూడా ఒక విడిపోయిన కుటుంబం నుంచే వచ్చానని, తనకు ఆ బాధ తెలుసంటూ ఎమోషనల్ అయ్యారు. నా లైఫ్ లో ఏదైతే జరుగుతుందో చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. ఇది నా జీవితంలో మాత్రమే జరగలేదు, కానీ నన్ను ఎందుకు క్రిమినల్ గా చూస్తున్నారో అర్థం కావడం లేదు అని చాలా ఎమోషనల్ అయ్యారు. రిలేషన్షిప్ ని బ్రేక్ చేయాలంటే నేను 1000 సార్లు ఆలోచిస్తా. నేను కూడా బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లవాడినే. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చైతు చెప్పారు. నాగచైతన్య తల్లిదండ్రులు నాగార్జున, లక్ష్మీ దగ్గుపాటి కూడా గతంలో విడిపోయారు. ఆ తర్వాత అమలాను నాగార్జున పెళ్లి చేసుకున్నారు. తండ్రి దగ్గరే చైతు ఎక్కువగా ఉన్నారు. ఈ తరుణంలో విడిపోయిన ఫ్యామిలీ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని ఈ ఇంటర్వ్యూలో చైతు ఎమోషనల్ అయ్యారు. తాను సమంత విడిపోవడం బాధగానే ఉందని, కానీ అది ఇద్దరి అంగీకారంతో కలిసి తీసుకున్న నిర్ణయమని చైతు స్పష్టం చేశారు. ఎవరి దారుల్లో వారు బాగా వెళుతున్నామని, అయితే దురదృష్టవశాత్తు అది హెడ్ లైన్ గా మారిందని బాధపడ్డారు. తన విడాకుల అంశం ఎంటర్టైన్మెంట్ లా అయిపోయిందని చైతు ఆవేదన వ్యక్తం చేశారు. అది ఒక హెడ్ లైన్ లా, గాసిప్ లా, ఎంటర్టైన్మెంట్ లా అయిపోయిందన్నారు. నేను దాని గురించి మాట్లాడితే ఆ ఇంటర్వ్యూ నుంచైనా, ఆ వీడియో నుంచైనా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడుతున్నాయని, రాసేవాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టాలి అని నాగచైతన్య ఎమోషనల్ అయ్యారు. 4 ఏళ్ల వివాహ బంధం తర్వాత 2021లో నాగచైతన్య, సమంత పరస్పర అంగీకారంతో విడిపోయారు. అయితే వీరి విడాకుల అంశంపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇది హాట్ టాపిక్ గానే ఉంది.